తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. కాగా 2024 జనవరి 31నే తెలంగాణలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందిన 6 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారమే హైకోర్టు విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలంగా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు ఉండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. 2019లో 32 జిల్లా పరిషత్ చైర్మన్లు, 539 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 31 జిల్లా పరిషత్, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే 2024 జనవరి 31నే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరపాలంటూ 6 హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. 2024 జనవరి 31వ తేదీనే తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఎన్నికలు జరగడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందినటువంటి 6 జిల్లాల వారు హైదరాబాద్ లో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్లు సోమవారమే హైకోర్టులో విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారని అడిగింది. గత డిసెంబర్లో 2 నెలల్లోగా ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ విచారణ నేటికి వాయిదా వేసింది. అయితే విచారణ అనంతరం బుధవారమే తుది తీర్పు ఉండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో 566 జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. 2019లో 32 జిల్లాల పరిషత్ చైర్మన్లు, 539 జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 31 జిల్లా పరిషత్, 566 జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇప్పటికే ప్రభుత్వం కూడా కొన్ని ఏదైతే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో స్థానిక సంస్థలకి సంబంధించి అఫీషియల్ గా ఒక నోట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 6 జిల్లాలకు చెందినటువంటి వ్యక్తులు హైకోర్టుని అప్రోచ్ అవడంతో అటు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టినట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాలకు చెందినటువంటి ఈ 4 జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ రోజు హైకోర్టు వెలువరించేటటువంటి తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా వారికి ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే పంచాయతీ సెక్రటరీస్ కి సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. పదవీ కాలం కూడా ముగిసింది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు ప్రభుత్వాన్ని ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. ప్రభుత్వం తరపు నుంచి పీపీ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు కూడా వినిపించారు. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు హైకోర్టు వెలువరించినట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. ఉషా, ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు ఎందుకు జరపలేదంటూ కూడా ఇప్పటికే 6 సర్పంచ్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరి ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ కూడా ఈ పిటిషన్ను వాయిదా వేసింది. మరి నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆ కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితాను కూడా ఖరారు చేసిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తీర్పు ఏమి ఇవ్వబోతోంది? హైకోర్టు ఖచ్చితంగా సర్పంచ్ల విన్నపం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుంది. దాదాపు 1 ఏడాదిగా కూడా సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోయింది. ఇంతవరకు వారికి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు కావచ్చు, వీటి విషయంలో కావచ్చు, అలాగే ఏడాది కాలంగా సర్పంచ్లకి సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ క్యాడర్లకి సంబంధించి ఎందుకు భర్తీ చేయలేదు అన్న కోణంలో కూడా ప్రశ్నించింది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రతిపాదన కోర్టు ముందు
వెలువరిచే అవకాశం ఉంది. అలాగే కోర్టు ఏదైతే సర్పంచ్లకి సంబంధించి ఇప్పటికే చాలా మంది కూడా ఈ క్యాడర్ కి సంబంధించి ఫిల్ అవ్వకుండా ఉండడంతో చాలా మంది కూడా నిరాశగా ఉన్నారు. మొత్తం ఈ 4 జిల్లాలకి సంబంధించినటువంటి 6 సర్పంచ్లు కూడా కోర్టును అప్రోచ్ అయ్యారు. నిన్న చాలా వరకు కూడా తుది తీర్పు వస్తుందని వేచి చూశారు. కానీ ఈ రోజుకి వాయిదా వేసింది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అసలు ఎందుకు ఏదైతే సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించలేదు, ఏడాది కాలంగా ఎందుకు జాప్యం నిర్వహించారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే వారు నివేదిక సమర్పించనుంది. ఈ అనంతరం ఏదైతే మధ్యాహ్నం లంచ్ విరామం అనంతరం దీనికి సంబంధించి తుది తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.